ఈ నెల 11వ తారీఖు మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయము ఇదైతే. అయితే ఇక్కడ చిత్రం జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గరికి క్యూన్స్‌ని ఆశ్రయించడం జరిగింది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి. వారు యాదాద్రి జిల్లా పోచంపల్లి నుండి రావడం జరిగింది. వారి శ్రీమతి గారు లావణ్య గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అయితే ఎందుకు మన దగ్గరిని ఆశించడం జరిగిందో సార్ వాస్తవానికి మీరు మా దగ్గరికి ఎందుకొచ్చారు? కారణం ఏంటి? 11వ తారీఖు బుధాన్ పోచంపల్లిలో మున్సిపల్ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ ప్ర ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో మేము పోటీ చేయడం, మా భార్య ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసింది. అయితే మాకున్నటువంటి వేరే వేరే అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేసి, వేరే అభ్యర్థి 6వ వార్డు అభ్యర్థి కర్నాటి వరలక్ష్మి భర్త నరసింహ డబ్బులు పంపిణీ చేసి గెలవడం జరిగింది. ఇట్టి విషయంపై నేను కలెక్టర్ గారికి దృష్టికి తీసుకుపోయి తీసినటువంటి వీడియోలు పెన్ డ్రైవ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు కూడా అదే రోజు పెన్ డ్రైవ్ ద్వారా ఇచ్చి ఆమెను కలిసి మేము వివరించడం జరిగింది. చర్య తీసుకుంటామన్నారు. ఇంతవరకు చర్య తీసుకోలేదు. ఈ ప్రజాస్వామ్యంలో డబ్బులు పంపిణీ చేసి గెలవడం ఎంతవరకు కరెక్టు? ఈ రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను తుంగలో తొక్కుతున్నారు. డబ్బులతోని గెలిచినట్టు వాళ్ళను సస్పెండ్ చేయవలసిందిగా కలెక్టర్ గారిని, ఎన్నికల కమిషనర్ గారిని కోరుచా ఉన్నాను. అంటే ముఖ్యంగా చెప్పండి. మీకు అంటే మీరెవరైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? అతను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. పేరు కర్నాటి వరలక్ష్మి భర్త నరసింహ. అంతేకాకుండా అందులో ఉన్నటువంటి ఏజెంటు వాళ్ళ తమ్ముడు విఘ్నేషు, మరియు పక్కన ఉన్నటువంటి గ్రామం బియ్యనపల్లి పంచాయతీ సర్పంచ్ భర్త కర్నాటి పాండు కూడా డబ్బులు పంపిణీ చేసిండు. అతను ఫోటోలు, వీడియోలు క్షుణ్ణంగా అవుపడుతున్నాయి. అట్టి వీడియోలు కూడా నేను ఎన్నికల కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరియు యాదాద్రి జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంపై నేను ఫిర్యాదు చేశాను. తక్షణమే ఆయన స్పందించి ఇట్టి విషయాన్ని ఎంక్వైరీ చేసి వారిని సస్పెండ్ చేయాలని నేను కోరుచా ఉన్నాను. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఒక డబ్బుల పంపిణీనా ఇంకేమైనా ప్రలోభాలు పెట్టడం కూడా మీరు చూసారా? ఆ వీడియోలో మీ దగ్గర ఏమన్నా? ఈ డబ్బులు పంపిణీ తప్ప ఇంకా వేరే నేను చూడలేదు. ఈ డబ్బులు పంపిణీ చేసిన వీడియోనే మా ఇంటి దగ్గరికే వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు డబ్బులు పంచుతుంటే మా బుజ్జి ఐఫోన్ ద్వారా వీడియో తీయడం జరిగింది. ఇటు విషయము మా బుజ్జి కూడా కంప్లైంట్ రాసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎన్నికల కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు ఎన్నికల కమిషనర్ గారు కావచ్చు, కలెక్టర్ గారు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? నేను ఎమ్మెల్యే డబ్బులు పంపిణీ చేసి గెలుపొందిన వారిని సస్పెండ్ చేయాలని నేను కోరుచా ఉన్నాను. మనం చూస్తున్నాము బుధాన్ పోచంపల్లి సంబంధించినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్త ఇప్పుడు క్యూస్ను ఆశించడం జరిగింది. ఎన్నికల కమిషన్ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎన్నికల ముందు ఎవరైతే డబ్బులు పంపిణీ చేస్తున్నారో వాళ్ళపై నిఘా ఖచ్చితంగా ఉంటుంది. డబ్బులు పంచే వాళ్ళ మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మనం చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా డబ్బుల పంపిణీ యథేచ్ఛగా జరిగింది. కానీ దాన్ని ఎవరు కాదనరు. ఇప్పుడు ఇక్కడ జరిగిన బుధాన్ పోచంపల్లిలో జరిగింది ఏంటంటే పబ్లిక్ చూస్తుండగానే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నటువంటి వీడియో కూడా ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థి వాళ్ళ భర్త, వాళ్ళ కూతురు ఇద్దరు కలిసి కూడా వాళ్ళు కలెక్టర్ గారికి, ఎన్నికల అధికారికి ఇచ్చినా కూడా నేటి వరకు కూడా చర్యలు లేదంటే అసలు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఏమైనా నిద్రావస్థలు ఉందా? లేకపోతే వాళ్ళకి ఏమైనా కొమ్ము కాస్తుందా? ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల కమిషన్పై కూడా మేము కలెక్టర్పై మీద కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒకటే చెప్పింది, ఇప్పటికే ఎన్నికలపై అందరికీ అవగాహన కూడా ఇచ్చాము, డబ్బులు కూడా మీరు ఎవరు కూడా పంపిణీ చేయొద్దు, ప్రలోభాలు పెట్టొద్దని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ప్రలోభాలు ఎక్కడ ఆగలేదు, డబ్బులు పంపిణీ ఎక్కడ ఆగలేదు. అదో భాగమైతే యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తున్నా కూడా చర్యలు తీసుకోకపోవడం వెనుక రహస్యం ఏంది, మతలబ్ ఏంది? ఖచ్చితంగా చర్యలు తీసుకునే వారు కూడా మా పోరాటం ఆగదని ఈరోజు కేసును ఆశ్రయించడం జరిగింది. అవసరం వస్తే మేము కోర్టు మెట్లు కూడా ఎక్కుతాము. మరి ఎన్నికల కమిషన్ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందే. అవసరం వస్తే కలెక్టర్ మీద కూడా చర్యలు తీసుకోవాల్సింది కూడా అతను కోరుతున్నాడు. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.